సాధారణంగా మనకి ఏదన్నా దాంట్లో మంచి, చెడు పక్కపక్కనే ఉంటాయన్నట్టుగా అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే. బట్ ఎఫోర్డ్ చేయగలిగిన డిసడ్వాంటేజెస్ అసలేం లెవ్వంటారా దీంట్లో? సో, రోబోటిక్ సర్జరీలో ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకటి కాస్ట్. హ్మ్. రెండోది చాలా టైమ్ కన్జ్యూమింగ్ దీంతో కంపేర్ ఓకే. చేసుకుంటే, దాంతో కంపేర్ చేసుకుంటే. హ్మ్. అండ్ ఎక్విప్‌మెంట్. ఏ ఒక్క ఎక్విప్‌మెంట్ మనకి పని చేయకపోయినా, హ్మ్. ఆ రోజు ఆపరేషన్ చేయలేం. ఓకే. సో, అందుకనే ఒక చెక్ లిస్ట్ ముందలేసుకొని అన్నీ చెక్ లిస్ట్ ఉందా, రెడీగా ఉందా లేదా అని అనుకొని, ఒకటి రెండు సార్లు అనుకొని మనం ఈ రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేస్తాం. సో, ఏ ఒక్కటి లేకపోయినా మనం వీ హ్యావ్ టు క్యాన్సిల్ ద సర్జరీ ఆన్ దట్ డే. సో, దిస్ ఈస్ డెఫినెట్లీ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ రెడీగా అయ్యి వచ్చింది. అవును. అట్లాంటప్పుడు మనం యాక్చువల్లీ ఆ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈరోజు సారీ అండి ఈరోజు మేము ఆపరేట్ చేయట్లేదు బికాస్ సమ్ టెక్నాలజికల్ ఇష్యూస్ అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్, నాట్ ఫేర్, నాట్ కరెక్ట్ ఆల్సో. దిస్ వన్ ఐ థింక్ యాక్చువల్లీ ఇట్స్ ఎ బిగ్ డ్రాబ్యాక్ ఆల్సో. అండ్ టెక్నాలజీ టెక్నాలజీ ఎక్కువ వాడుతుంటే అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హ్యూమన్ మైండ్ అండ్ బ్రెయిన్, సంథింగ్ ఎల్స్ వీఆర్ డిపెండెంట్ ఆన్ లిటిల్ బిట్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో ఆ సంథింగ్ ఎల్స్లో కొంచెం ఫ్లాస్ ఉన్నా సరే ఆ ఫ్లాస్ మన మీదే రిఫ్లెక్ట్ అవుతాయి. సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ బిగ్గర్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే అది ఆ ఎక్విప్మెంట్ సరిగ్గా పని చేయలేదనుకోండి, దట్ మీన్స్ వీఆర్ ఇన్ ట్రబుల్. సో అది చేసే మిస్టేక్ కూడా మనం ఆన్సరబుల్ ఉంటాం. సో అందుకని దిస్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ కాస్ట్లీ. సో అందుకని మన కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో అట్లా అని ఈ రోబోటిక్ దాంట్లో మనకి డిసడ్వాంటేజెస్ లేవా, ల్యాప్రోస్కోపీలో డిసడ్వాంటేజెస్ లేవా అంటే అట్లా కాదు. సో ఎందుకంటే ఓపెన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి ఇట్లా ఇట్లా చూస్తే మొత్తం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. రోబోటిక్ సర్జరీ ఎట్లా ఉంటుందంటే ఒక టార్గెట్. సపోజ్ నేను కిడ్నీ ఆపరేషన్ చేయాలి అంటే నా ఫోకస్ అంతా కిడ్నీ ఆపరేషన్, ఫస్టే టార్గెటింగ్ అని చేస్తాను. నాకు ఇంత ఫీల్డ్ కనిపిస్తుంది. సో అంతకంటే చుట్టుపక్కల ఉన్నదంతా కనిపించదు. సో అందుకని ఆ ఫీల్డ్లో చూసుకొని ఆ ఫీల్డ్లో కరెక్ట్గా వెళ్ళి మనం ఆపరేషన్ చేసుకోవాలి. సపోజ్ ఓపెన్ ఆపరేషన్ అనుకోండి, ఒక కిడ్నీ ఆపరేషన్ చేసాం, వెంటనే కింద ఇంకోటి ఏదో ఉంది అక్కడ కూడా ఆపరేషన్ చేద్దాము అనుకున్నాను అనుకోండి, ఇట్లా చూసి ఇట్లా చేసేసుకోవచ్చు. సో ఆ డిసడ్వాంటేజ్ ఉంటుంది. రోబోటిక్లో మొత్తం ఏం చేయాలంటే మొత్తం టార్గెటింగ్ అది అయిపోయిన తర్వాత దీనికి రావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చూడంటే మళ్ళీ మొత్తం మార్చుకోవాలి. సో ఇది కొంచెం టైం కన్స్యూమింగ్. సో ఎనీ డే హ్యూమన్ మైండ్, హ్యూమన్ ఐస్, హ్యూమన్ హ్యాండ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నా సరే వాటి ఫ్లాస్ వాటికి ఉన్నాయి. సో దట్ వాటికి ఉన్న లిమిటేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ లిమిటేషన్స్ ప్రకారం వెళ్తూ ఉంటే మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. అందుకని బట్ అదర్ థింగ్ ఐ ఆల్వేస్ టెల్ ఈవెన్ ద యంగర్ జనరేషన్ ఇంజనీర్స్ కానీ ఎవరికి కానీ డోంట్ బికమ్ స్లేవ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన మైండ్, మన టెక్నాలజీ మనకి ఎప్పుడు ఉండాలి, మన బ్రెయిన్ గాడ్ ఇచ్చిన బ్రెయిన్కి. సో ఆ టెక్నాలజీని వాడుకుంటూనే మనం ఏఐని వాడుకుంటూ ఉండాలి. కానీ ఏఐకి మొత్తం మనం ఇచ్చేసామంటే ఇట్ విల్ జస్ట్ వన్ డే కరప్ట్ అవర్ ఫైల్స్. సో అందుకని మన ఫైల్ షుడ్ నెవర్ బీ కరప్టెడ్. So this is my suggestion for younger generations and younger everyone whoever is using artificial intelligence. అంటే ఇంకా ఫ్యూచర్‌లో దీంట్లో ఇంకా ఏమన్నా అడ్వాంటేజెస్ ఏమన్నా వస్తే బావుండు అనుకునే ఏమన్నా ఉన్నాయా? ఈ ఎలిమెంట్స్ హైలైట్ అయితే బావుండు, ఇదొకటి మారితే ఇంకా బావుంటుంది అనిపించే మీరు అబ్జర్వ్ చేసిందేంటి? సో ఇందాక నేను అంటున్నాను కదా, యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీలో ఏంటంటే ఇంకా మేము అడల్ట్స్కి ఉన్న ఇన్స్ట్రుమెంట్సే మనం వాడుకుంటాం. ఓకే. ఓకే. సో దాన్ని పిల్లలకి ప్రాక్టికల్గా ఉండేదానికి రావాలి అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మావి ఎక్కువ అవుతున్నప్పుడు అప్పుడే వాళ్ళు యాక్చువల్లీ డిమాండ్ అండ్ సప్లై అట్లనే ఉంటుంది. ఎకనామిక్స్లో మనం చదివాం కదా, డిమాండ్ సప్లై. అట్లనే ఈ డిమాండ్ సప్లై ప్రకారంగా డిమాండ్ ఇంకా తక్కువ ఉంది కాబట్టి మనకి చిన్న ఇన్స్ట్రుమెంట్స్, చిన్న టెక్నాలజీ అయింది ఇంకా రావట్లేదు. బట్ సూన్ ఇట్ విల్ కమ్. సో ఎప్పుడు వస్తుంది అని మనం చెప్పలేము. లైక్ ఈ రోబోటిక్ ఏఐ గురించి కూడా మనకి ముందులేం తెలియదు. బట్ స్లోలీ వీ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ మనం. సో అట్లా ఫ్యూచర్లో 100% వస్తుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మేము కూడా యాజ్ సర్జన్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ టు దట్ న్యూ టెక్నాలజీ. న్యూ టెక్నాలజీకి అనువదించలేకపోతే మనకి వీ కెనాట్ సర్వైవ్, విల్ బికమ్ ఓల్డ్. రైట్. అంటే రిటైర్మెంట్ వచ్చేస్తుంది. మనకంటే కేవలం బాడీకి సంబంధించిన వాటిలో మాత్రమే ఇలా వాడడానికి అవకాశం ఉంటుందా? హెడ్‌కి సంబంధించి ఏదైనా న్యూరో ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే దీన్ని యూజ్ చేసే ఆప్షన్ ఉందంటారా? సో అంటే ఈ మధ్య మీరు వినుంటారు ఈ మధ్య రోబోటిక్ నీ సర్జరీస్ కూడా అవుతున్నాయి. ఈవెన్ అన్ని ఆస్పెక్ట్స్లో దేర్ ఈజ్ రోబోటిక్ టెక్నాలజీ. ఓకే. సో
బెస్ట్ పార్ట్ ఆఫ్ రోబోటిక్ టెక్నాలజీ ఈస్ ఇట్ ఇంక్రీజ్ ద ప్రెసిషన్ అండ్ ఇట్ ఇంక్రీజ్ ద యాక్యురసీ. కరెక్ట్గా వెళ్ళి సంథింగ్ లైక్ యాక్చువల్లీ మన సర్జికల్ స్ట్రైక్ అంటాం కదా, సో అదే థింగ్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ ఇన్ ద యూజింగ్ ద ఏఐ టెక్నాలజీ. సో ఆల్మోస్ట్ మిల్లీమీటర్స్, మిల్లీ సెకండ్స్ యాక్చువల్లీ టైం అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ చేసేదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దట్ వీఆర్ యాడింగ్ టు అవర్ టెక్నాలజీ. సో అన్ని అవయవాల్లో ఇప్పుడు అన్నింటిలో ఉందండి, ఈవెన్ ఐలో కూడా ఉంది. యాక్చువల్లీ యూ విల్ బి సర్ప్రైజ్డ్. సో అన్నింటిలో ఉందండి రోబోటిక్ టెక్నాలజీ. సార్ మనకి ఇప్పుడు ఏ ఆర్గాన్కైనా మనం వాడతామని అంటున్నారు, కానీ పిల్లల్లో వచ్చేప్పటికీ మనం ఈ రోబోటిక్ సర్జరీ దేనికి వాడుకోవడానికి అవకాశం ఉందంటారు? ఈ రోబోటిక్ సర్జరీస్ యాక్చువల్లీ యూజువల్లీ సాధారణంగా పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్కి మనం వాడతాం అనమాట. నేను ఇందాక చెప్తున్నాను కదా, కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ సో రోబోటిక్ పైలోప్లాస్టీ అని, ఇంకొకటి యూరిటర్ నుంచి కిడ్నీలో యూరిన్ అప్పుడప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది, రిఫ్లెక్స్ అంటాము. దానికి కూడా యూరిటర్ ఇంప్లాంటేషన్ కూడా మనం రోబోటిక్ సదుపాయం ద్వారా వాడుకోవచ్చు. అండ్ పొట్టలో అప్పుడప్పుడు గడ్డలు ఉంటాయి, సిస్స్ ఉంటాయి, అండ్ ఓవరీస్లో సిస్స్ ఉంటాయి. వీటికి కూడా మనం రోబోటిక్ టెక్నాలజీ వలన యాక్చువల్లీ మనం అంటే వేరే ల్యాప్రోస్కోపీ వాడుతున్నాము అన్ని చోట్ల మనం రోబోటిక్ సర్జరీ వాడుకోవచ్చు. అది కాకుండా లివర్ కింద కొన్ని సిస్ట్స్ అని ఉంటాయి, కొల్డోకల్ సిస్ట్ అని, లేకపోతే కిడ్నీలో కానీ ఎక్కడైనా సిస్ట్స్ ఉన్నాయంటే వాటికి కూడా మనకి రోబోటిక్ టెక్నాలజీ వలన చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది పొట్ట వరకు వచ్చినప్పుడు. అది కాకుండా మనం ఒకవేళ థొరాక్స్ అన్నాను కదా, థొరాసిక్ సర్జరీస్ అప్పుడప్పుడు లోబ్స్, లంగ్స్లో ప్రాబ్లం అయిన లోబ్స్ అని ఉంటాయి, ఆ లోబ్స్ తీయడం వల్ల కూడా కానీ, ఒక ట్యూమర్స్ కానీ, ఒక చిన్న బయాప్సీ చేయడం కానీ, ఒక థైమోమా అని ఉంటాము, వీటన్నిటికీ ప్రెసిషన్ ఎక్కువైపోతుంది. సో ఈ ప్రెసిషన్ కోసం కూడా మన థొరాక్స్లో కూడా థొరాసిక్ రోబోటిక్ సర్జరీ అని కూడా మనం వాడుకోవచ్చు. అది కాకుండా మనం బ్లాడర్లో, యూరినరీ బ్లాడర్లో ఇందాక నేను అంటున్నాం కదా, వెజకోస్కోపిక్ సర్జరీ అని చేస్తాం, దాన్ని కూడా రోబోటిక్ ఆర్మ్స్ పెట్టుకొని యాక్చువల్లీ దాంతో కూడా మనం యాక్చువల్లీ చేయొచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన చేతితో ఎట్లా అయితే తిరగగలిగి అన్ని చేయగలుగుతున్న ఆపరేషన్స్ అన్నీ ఉంటాయో అవన్నీ ఆపరేషన్స్ మనం యాక్చువల్లీ రోబోటిక్ ద్వారా ల్యాప్రోస్కోపిక్ ఫెసిలిటీ వాడుకుంటూ చేస్తున్నాం. కాబట్టి వీఆర్ యూజింగ్ ద బెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ టు ద చైల్డ్.